హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదైతే మొహర్రం రోజు వ్లాగ్ అన్నమాట. మేమైతే పీర్ల పండుగ అంటాము. సో ఈ పీర్ల పండుగ వచ్చిందంటే వారం రోజుల ముందే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి కదా. అలా అయితే చాలా బాగా దొంగతారు మా ఊర్లో. ఇంకా అది చూడడానికి డైలీ మసీద్ దగ్గరికి అయితే వెళ్తాం మేము నైట్. ఇంకా పీర్ల పండుగ స్టార్ట్ అయింది అంటే మాకు నిద్ర కరువైనట్టే. ఇంకా ఎందుకంటే డైలీ నైట్ మసీద్ దగ్గరికి వెళ్ళి అలా అంతా దుంకడం చూసి ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది. నిద్ర అయితే అస్సలు సరిపోదు. ఇంకా లాస్ట్ రోజు మొహరం రోజు అయితే పీర్లన్నీ లేస్తాయి కదా మార్నింగ్ టైం. ఇప్పుడు పీర్లు ఎత్తుకునే వాళ్ళు, ఈ డోరీలు పట్టుకునే వాళ్ళు, వాళ్ళందరూ వైట్ అండ్ వైట్ యూనిఫామ్ వేసుకొని అలా దుంకుతారు కదా. చాలా బాగుంటుంది చూడడానికి. ఆ క్లిప్ అయితే ఎడిటింగ్ లో పోయింది కానీ నిజంగా చాలా బాగుంటుంది. నిజానికి నేను ఇది లాంగ్ వీడియో తీద్దామని చెప్పేసి నాకు థాట్ రాలేదన్నమాట. అన్ని షార్ట్స్ కిందకే తీసేసాను నేను. అంటే వీడియో షూటింగ్ మొత్తం షార్ట్స్ కోసమే చేసుకున్నాను. తర్వాత నాకు ఆ థాట్ వచ్చిందనమాట, అరే ఫుల్ వీడియో తీసుకుని ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి. అయితే ఈ వీడియో అయితే లాస్ట్ రోజు మొహరం రోజు అనమాట. ఈ వీడియో స్టార్టింగ్ లో నేను కళ్ళు నలుస్తూ నిలబడ్డాను కదా, ఎందుకంటే మొహరం రోజు ముందు రోజు అయితే మేము నైట్ 12-1 వరకు అలా దుంకడం చూసామన్నమాట. అంత కష్టపడి చూసేది ఎందుకంటే ఇంకా అదే లాస్ట్ రోజు అని చెప్పేసి ఆ రోజు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అందుకని చెప్పేసి లేట్ నైట్ వరకు అక్కడే చూసాం. మళ్ళీ నెక్స్ట్ డేనే పీర్లు లేస్తాయి కదా, సో అది చూద్దాం అని చెప్పేసి మార్నింగ్ మళ్ళీ ఎర్లీగా నిద్ర లేచినందుకు నిద్ర సరిపోలేదన్నమాట. ఇంకా పీర్లు లేచిన తర్వాత కొద్దిసేపు ఆడి ఇంకా మళ్ళీ ఊర్లోకి అయితే వెళ్ళిపోతాయి ఇంటింటికి తిరగడానికి. సో ఇంకా మళ్ళీ పీర్లు ఇంటికి వచ్చేసరికి ఇంటికి వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేసుకొని వంట చేసుకొని సో ఇంకా ఇంట్లో పనులన్నీ చకచకా చేసేసుకుంటున్నాను. అండ్ ఆ రోజు ఫ్రైడే కావడంతో ఇంట్లో పూజ కూడా చేసుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత వంట కూడా చేయకుండా పూజ చేసుకుంటున్నబ్బా నేనైతే. నాకేంటంటే ఎర్లీగా పూజ చేయడం అంటే చాలా ఇష్టం. ఎర్లీగా పూజ చేస్తే ఏదో ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. ఇంకా పీర్లు వస్తాయని చెప్పేసి చాలా తొందరగా ఇల్లు గిట్ల అంతా క్లీన్ చేసేసాను కాబట్టి ఇంకా పనిలో పని పూజ కూడా చేసేద్దామని చెప్పేసి పూజ పనులు అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. సో ఇంకా పూజ కోసం అని చెప్పేసి ఇంటి ముందు చెట్లకు పూసిన పువ్వులన్నీ తెంపుకుంటున్నాను. ఆ రోజు ఇంటి ముందు చెట్లకైతే పువ్వులు బాగానే పూసాయి. పూజ చేద్దాం అనుకున్నప్పుడు పువ్వులు ఎక్కువ పూసినాయి అంటే భలే హ్యాపీ అవుతా నేనైతే. ఎందుకంటే పూజ చేసేటప్పుడు దేవుడి పాదాల దగ్గర ఎన్ని పువ్వులు పెడితే అంత మంచిగా అనిపిస్తుంది నాకు. నిజానికి నేను ఎక్కువ పూల మొక్కలు నాటేది కూడా పూజ కోసమే. అయినా దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు మన ఇంటి ముందు పూసిన ఒక్క పువ్వు పెట్టినా గానీ చాలా మంచిదంట. ఇంకా పీర్లు ఇంటికి వచ్చేసరికి ప్రశాంతంగా దేవుడి పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా పీర్లు ఇంటికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వంట పనులు అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను నేను. అయితే మా ఊర్లో ఏంటంటే మొహరం రోజే నాన్ వెజ్ వండుకుంటారనమాట. కానీ ఆ రోజు ఫ్రైడే ఇంట్లో నేను రేణుక తినమని చెప్పేసి ఇంకా ఎలాగో సాటర్డే తినము, ఇంకా సండే రోజు తెచ్చుకుందాం అని చెప్పి వెజ్ వండుతున్నా. అంటే తోటకూరలో పెసరపప్పు వేసి వండుతున్నా. ఇంకా ఇదైతే మీకు తెలిసిందే, మా పిల్లలు నేను ఏం చేసినా అందులో వేలు దూర్చకపోతే అసలు వాళ్ళకి టైం పాస్ అవ్వదు. ఇక్కడ నేను కర్రీ చేస్తున్నా కదా, మా చిన్నోడు అందులో ఒక టమాటా నేనే కట్ చేస్తాను మమ్మీ అని చెప్పేసి వాడే కట్ చేస్తున్నాడు. కట్ చేయడం అయితే బాగానే కట్ చేస్తాడు, కాకపోతే ఒక మదర్గా నాకు కూడా చిన్న భయం ఉంటుంది కదా, వేలు కట్ చేసుకుంటాడేమో అని చెప్పేసి. ఎంత చెప్పినా వినడు. అయినా కూడా నేను కూడా ఎక్కువ అడ్డు చెప్పాను అనమాట. ఎందుకంటే పనులు చేయడం అనేది అలవాటు అవ్వాలి పిల్లలకి ఇప్పటి నుంచి. అసలు హెల్ప్ చేయాలన్న థాట్ రావడమే వాడికి చాలా గ్రేట్. ఇంకా తొందరగా వంట అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ పీర్ల దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ రోజు చివరి రోజు కాబట్టి ఇంకా పీర్లు అయితే వీడుకోలు చెప్పుకుంటే ఇంకా ఎబిచ్చి తలకాయ కొట్టేది ఉంటది కాబట్టి ఇంకా ఊరు వాళ్ళందరం మళ్ళీ పీర్ల దగ్గరికి అయితే వెళ్ళాము. నిజానికి పెళ్ళయ్యే వరకు అసలు ఈ పీర్ల పండుగ గురించి నాకేం తెలియదు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో అసలు పీర్లే లేవు. ఎప్పుడో మా అమ్మ వాళ్ళ పెళ్ళైన కొత్తలో ఉండేవంట, కానీ ఎవరు ఆ పీర్లని దొంగతనం చేశారంట. సో అప్పటి నుంచి మళ్ళీ ఇంకెప్పుడు మా ఊర్లో పీర్ల పండుగ అనేది చేయలేదంట. ఎప్పుడైనా చూడాలనిపిస్తే ఎప్పుడో ఒకసారి, అంటే ఏదో ఒక ఇయర్ లో పక్క ఊరికి వెళ్ళి చూసేవాళ్ళము. ఇప్పటికైనా సరే నాకు ఈ పీర్ల గురించి పెద్దగా ఏం తెలియదు. మా ఆయనని గానీ రేణుకన్ గానీ ఇది ఎట్లా చేస్తారు అది ఎట్లా చేస్తారు అని చెప్పేసి నేను అడిగితే ఇట్లా చిన్నగా నవ్వరు వాళ్ళు. నేను కూడా చిన్నప్పటి నుంచి చూస్తే నాకు తెలిసేదేమో ఇదంతా, కానీ నేను చూడలేదు కాబట్టి బేసిక్స్ కూడా నాకు తెలియదు ఈ పండుగ గురించి. ఇంకా ఊర్లోనే కదా ఉండేది, ఇంకెక్కడికి పోతాం. ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది కదా, నిజానంగా తెలుసుకుందాంలే అని చెప్పేసి అనుకుంటా. ఇంకా ఏ బిచ్ తలకాయ కొట్టిన తర్వాత మేమందరం మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా రోజు నైట్ అయితే పీర్లు బాయిలో పడతాయి కదా, సో అప్పుడైతే సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు మా ఊర్లో. సెలబ్రేషన్స్ అంటే అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కలిసి భలే ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఆడవాళ్ళది ఇంత పెద్ద గుంపు బుడ్డం వేస్తుందో చూడండి. అందులో మాత్రం నన్ను వెతకండి, నేను లేను. ఒక పక్కనేమో పిల్లలు ఆడుతూ ఉంటారు, ఇంకో పక్క ఆడవాళ్ళందరూ బుడ్డమ్మలు వేస్తుంటారు, ఇంకో పక్క పీర్లు దుంకుతున్నారు. సో ఇంకా లాస్ట్ రోజు కదా, సంవత్సరంలో ఒక్కసారి అని చెప్పేసి అందరూ ఎంజాయ్ చేస్తారు. లైఫ్ చాలా చిన్నదబ్బా, టైం వచ్చినప్పుడే ఎంజాయ్ చేసేయాలి. వయసు అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ చేయలేము. టైం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, మన చేతుల్లో ఉన్నప్పుడే మనం ఎంజాయ్ చేసేయాలి. ఉన్నది ఒకటే లైఫ్, మళ్ళీ అయితే పుట్టాం కదా అన్నట్టు. సవార్లు అయితే చాలా బాగా ఆడిస్తారు మా ఊర్లో. అదేనండి పీర్లు అంటే. పీర్లని సవార్లు అని కూడా అంటారు మా ఊర్లో. ఇది ఇంకా బాయికి వెళ్ళేటప్పుడైతే పీర్లను ఆడిస్తున్నారనమాట. సో వాళ్ళతో పాటు ఆడవాళ్ళు పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నైట్ లో ఆ లైట్ల వెళ్తురుకు పీర్లు అట్లా ఆడుతుంటే చాలా బాగా అనిపించింది చూడడానికి. ఇంకా టైం అయిన తర్వాత పీర్లను అయితే బావి దగ్గరికి తీసుకెళ్లారు. ఇంకా ఇదన్నమాట మొహరం రోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.